టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర నేడు విశాఖలో కొనసాగనుంది. ఉదయం విశాఖ తూర్పు నియోజకవర్గం, మధ్యాహ్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం, సాయంత్రం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో లోకేష్ సభలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. వేదిక టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం యాత్ర నేడు విశాఖలో కొనసాగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. సభ ప్రాంగణం దగ్గర నుంచి నాయుడు, అప్డేట్స్ ఏంటి? నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఏదైతే యువగలం పాదయాత్ర చేశారో దాని తర్వాత విశాఖతో పూర్తయిన తర్వాత ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి శంఖారావం పూరించడం జరిగింది. అంటే టీడీపీ నేతల్లో, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని పెంచడంతో పాటు నేరుగా కార్యకర్తల సంస్థలు ఇబ్బందులు అడిగి తెలుసుకోవడంతో పాటు ఎన్నికలకు సిద్ధం చేసేందుకు శంఖారావం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇచ్చాపురం నుంచి ప్రారంభమైనటువంటి ఈ శంఖారావం కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం విశాఖ జిల్లాకి చేరుకోవడం జరిగింది. నేను విశాఖ జిల్లాలో కూడా అటు మనం చూసుకుంటే పెందుర్తి, అంటే అనకాపల్లి జిల్లా పెందుర్తిలోనూ, భీముల్లో నిన్న సభలు పూర్తవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తూర్పు నియోజకవర్గంలో ఈరోజు మొదటి కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. దీని తర్వాత అటు దక్షిణ నియోజకవర్గం అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉంటున్నారు. అయితే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని అందరినీ కూడా సంయుక్తం చేయడంతో పాటు జనసేన అటు టీడీపీ రెండు కలిసి ఎలా పోరాడబోతున్నాయి, ఏం చేయబోతున్నాయి, కార్యకర్తలు ఏం చేయాలనే దిశానిర్దేశం చేస్తున్నారు. సార్ చెప్పండి. ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా నిన్న విశాఖ ప్రవేశించడం జరిగింది, ఈరోజు తూర్పులో ఉన్నారు. సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల అక్రమాలపైన ఆయన చెప్పడంతో పాటు క్యాడర్ను కూడా బలోపేతం చేస్తున్నారు. అవును సార్, ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని సమాయత్తం చేయడానికండి. ఎందుకంటే మేము 4 సంవత్సరాల 10 నెలలుగా ఈ ప్రభుత్వం వైసీపీ పాలకుల యొక్క దుర్మార్గపు ఆలోచనలు కానీ, లేకపోతే దోపిడీలపైన కానీ, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన మేము పూర్తి స్థాయి పోరాటం చేస్తాం నాయకులు. అయితే ఇదంతా ఒక వంతు, రేపు ఎలక్షన్ జరిగేది ఇంకొక వంతు. కనుక దీనికి నాయకులందరినీ కూడా సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు లోకేష్ బాబు గారు శంఖారావం అని చెప్పి ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈ రోజుకి 7 రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్నారు. సుమారు 21 మీటింగులు పెట్టారు. ఇది 22వ మీటింగ్ అన్నమాట. సో ఈరోజు కార్యకర్తలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి, ఆ నాయకులకి బుద్ధి చెప్తాం. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని అధికారం తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. సార్, నిన్న ఆల్రెడీ భీమిలీలో సభ విజయవంతంగా పూర్తవుతుంది. నిన్న వచ్చేటప్పుడు లోకేష్ గారు ఒక 500 కోట్లతో కట్టిన ప్యాలెస్ను ఒక సెల్ఫీ కూడా తీసుకొని పెట్టారు. సో భీమిలీ నియోజకవర్గం సుమారు 2500 కోట్ల అక్రమాలు, భూ అక్రమాలు, దోపిడీలు జరిగాయని ఆయన స్వయంగా చెప్పింది. సో విశాఖలో పూర్తి దోచుకుంది ఎక్కువ శాతం భీమిలీలో ఉంది. నిన్న అదే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఎలా? ఖచ్చితంగా అంటే విశాఖపట్నం అనుకొని ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది, వేల ఎకరాలు ఉంది, కోట్లాది వేల రూపాయలటువంటి ల్యాండ్ బ్యాంక్ భీమిలీలో ఉంది. ఈ ల్యాండ్ బ్యాంక్ని ఏం చేయాలంటే అభివృద్ధికి, పబ్లిక్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ కానివ్వండి, టూరిజం ప్రాజెక్ట్స్ అవనివ్వండి, ఐటీ సెక్టర్స్ అవనివ్వండి, ఇలా తీసుకొచ్చి అక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలి, ప్రభుత్వం ఆదాయం పెంచాలి. అది మానేసి రిషికొండ దగ్గర నుంచి చూసుకుంటే హైగ్రేవ్ భూములు అవనివ్వండి, ఎన్సీసీ భూములు అవనివ్వండి, అనేకమంది మరి ఇక్కడ ఫిల్మ్నగర్ అవనివ్వండి, చుక్కొండ విజయసాయి కొడుకు అవనివ్వండి, ఇవన్నీ చేస్తూ నిన్న తీర ప్రాంతాన్ని కూడా కబ్జా చేశారు. నేను పోయి అక్కడ విజిట్ చేసి మాట్లాడడం కూడా జరిగింది, అధికారులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. లాస్ట్కి వీళ్ళు ఎక్కడ కూడా కొండలు, గోటలు, భూములు, లాస్ట్ తీర ప్రాంతం కొనాలిపోతే సముద్రం కూడా పోయే పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముసుగులో విశాఖపట్నం దోచుకుంటున్నారు. కాబట్టి దీన్ని పరిరక్షించి భవిష్యత్తులో భీమపట్నం నియోజకవర్గాన్ని ఒక మంచి నియోజకవర్గం దిద్ది ఇక్కడ టూరిజం ప్రాజెక్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్కి రెవెన్యూ పెంచే విధంగా, స్థానిక ఉపాధి కల్పించే విధంగా తీర్చుద్దని చెప్పడం జరిగింది. సో చూడొచ్చు, ఇప్పుడు నేతలు, కార్యకర్తలు అంతా కూడా కాసేపట్లో శంఖారావం సభ ప్రారంభం కాబోతుంది. దీనికి ఆల్రెడీ ఏర్పాట్లు అది పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రతి చోట కూడా కార్యకర్తలతో సమయత్తడంతో పాటు బిఫోర్గా అందరితో నేతలు, కార్యకర్తలతో వీళ్ళతో మాట్లాడి, సో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఈ కాసేపట్లో ప్రారంభం అవుతుంది. ఎలా శంఖారావం సభకు ఇక్కడ ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎల్లపూడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలోనే మరి ఒక అర్ధ గంటలో బ్రహ్మాండమైనటువంటి సభ జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి
దుష్ట పరిపాలన మీద, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సూపర్ 6 మీద, అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కొరకు ఈ తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి మరి దిశ నిర్దేశిస్తుందో ఆ యొక్క దీని మీద, అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ నిరంకుశ విధానాల మీద మరియు వారు చేసినటువంటి దౌర్జన్యాలు దమనకాండల విషయం మీద ప్రతి ఒక్కటి కూడా మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు స్పష్టంగా వివరించబోతా ఉన్నారు. ఇది కాకుండా బూత్ లెవెల్లో ఉన్నటువంటి కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వారికి దిశనిర్దేశం చేయడానికి కూడా స్పష్టంగా ఉన్నారు. ఈరోజు మీటింగ్ మెయిన్ ప్రధానంగా బూత్ కన్వీనర్లకు సంబంధించినటువంటి వారితోనే సభ, దాంతోపాటు కొంతమంది ముఖ్య నాయకులతో కూడా సభ జరుగుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ అతని స్కిల్స్ని ఈరోజు ఇంతింతే వటుడంత అంతంత ఎతికి మనిషి ఎదుగుతాడంటే కృషి, పట్టుదల, శ్రమ, దానికి నిదర్శనమే లోకేష్ బాబు గారు. పాదయాత్ర ద్వారా, తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా అతను చేసిన తర్వాత ఏ నియోజకవర్గాలకైతే అడుగు పెట్టలేదు ఆ నియోజకవర్గాల సభలతోనే మరి క్యాడర్ను ఉత్తేజపరచడానికి రావడం జరిగింది. అతను స్వాగతం తూర్పు నియోజకవర్గం తరపున తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుంది? ఈరోజు మన లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారు యువగాలం పేరుతో స్టార్ట్ చేశారు. బ్రహ్మాండం సక్సెస్ అయింది. అలాగే శంకారం కార్యక్రమం ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చాపురం నుంచి స్టార్ట్ చేసి రోజుకు 3 నియోజకవర్గాలు చొప్పున చేసుకొని వస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని కార్యకర్తలకి భూములు దెబ్బించి చేసి కార్యకర్తలు అందరితో అండగా ఉండి రాబోయే రోజుల్లో మనవే అని జనాలకి, కార్యకర్తలకి, ప్రజలకి మన రాష్ట్రం కోసం వివరించి మన రాష్ట్రం పరిస్థితి బీహార్కి అంతా ఎంతో దీనంగా వెళ్ళిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు, మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నేతలంతా చెప్తుంది. ఖచ్చితంగా ఇటు క్యాడర్ ఉత్తేజపడటంతో పాటు సో వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుతూ ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి కూడా ఈ సభలకు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు వీటన్నిటిపైన కూడా ఎలిగేట్ చెప్పడంతో ప్రతి నియోజకవర్గంలో గతంలో ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేసాం, సో ఈ విషయాలను కూడా లోకేష్ నేరుగా ప్రస్తావిస్తూ సో ఇటు క్యాడర్ ఉత్తేజపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.